హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఐఎమ్ మహేష్ సామ్లా. నేను అనాటమీలో కూడా వర్క్ చేయడం జరుగుతుందండి. సో అనాటమీలో మీకు లైవ్ క్లాసెస్ రూపంలో అందుబాటులో ఉంటాను. అట్ ద సేమ్ టైం రికార్డింగ్ క్లాసెస్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి. సో ఫ్రెండ్స్, నా ప్రొఫైల్ నేమ్ వచ్చేసి మహేష్ సామ్లా అని ఉంటుంది. సో అనాటమీ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు సర్చ్ బాక్స్లో కనుక మహేష్ సామ్లా అని ఎంటర్ చేస్తే నా ప్రొఫైల్ ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ నేను డైలీ లైవ్ క్లాస్తో పాటు రికార్డింగ్ రూపంలో కూడా అవైలబిలిటీ ఉంటాయండి, అన్ని క్లాసెస్ కూడా. సో అనాటమీ గురించి మీ అందరికీ తెలుసు కదండి. సో లార్జెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చండి. సో లార్జెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా అండి. సో ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కంప్లీట్ సిలబస్ మొత్తాన్ని కూడా ప్రొవైడ్ చేసే ఏకైక యాప్ ఏదైనా ఉందంటే అది అనాటమీ అని చెప్పొచ్చండి. సో ఇక్కడ మనకి స్పెషల్గా బ్యాచ్ కోర్సెస్ ఉంటాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఎగ్జామ్కి సంబంధించి రక్షక్ అనే పేరుతో ఒక స్పెషల్ బ్యాచ్ కోసం తయారు చేశారు. సో ఈ కోర్స్ అనేది మనకి నవంబర్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ కోర్సులో ఏంటంటే మీకు కంప్లీట్ సిలబస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో అన్ని టాపిక్స్ అన్ని సబ్జెక్ట్స్ కలుపుకొని కంప్లీట్ సిలబస్ అనేది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మీకు జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ఎగ్జామ్ గురించి కూడా ఒక స్పెషల్ బ్యాచ్ తయారు చేయడం జరిగింది. ఇక్కడ కూడా టాప్ ఎడ్యుకేటర్స్ అందరూ కూడా క్లాసెస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. టీచర్స్ అండి. సో ఇందులో 2 రకాల సర్వీసెస్ ఉంటాయండి. సో ఒకటి ఫ్రీ సర్వీస్ ఉంటుందండి, ఎట్ ద సేమ్ టైం ఒకటి పెయిడ్ సర్వీస్ ఉంటుందండి. సో పెయిడ్ సర్వీస్ని మనం ప్లస్ ఫీచర్స్ అంటాం. సో ప్లస్ సబ్స్క్రిప్షన్ అని చెప్పి అంటాం. సో ఇందులో ఏంటంటే ఫేవరెట్ ఎడ్యుకేటర్స్ చెప్పే ప్రతి లెసన్ కూడా వినొచ్చు అండ్ కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంటుందండి. రెగ్యులర్గా డౌట్ క్లియర్ సెషన్స్ ఉంటాయి, లైవ్ క్లాసెస్ ఉంటాయండి, అన్ని కూడా రికార్డింగ్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. సో సిలబస్ మొత్తం కూడా కవర్ చేస్తారు, ఫ్రీ టెస్ట్ కండక్ట్ చేస్తారు అండ్ వీక్లీ మాక్ టెస్ట్ కూడా ఉంటాయి. సో ఇందులో జాయిన్ కావడం కనుక మన విద్య అని చెప్పి రిఫరల్ కోడ్ కనుక మీరు ఎంటర్ చేశారనుకోండి. సో ఇందులో మీకు ఏంటంటే మన విద్య ఇక్కడ చూపించండి రిఫరల్ కోడ్ మన విద్య, మన యూట్యూబ్ ఛానల్ పేరండి. అది మీరు ఎంటర్ చేస్తే 10% డిస్కౌంట్ కూడా వస్తుందండి. Okay, next question friends. A is greater than B by 2 and B is greater than C by 10. If A plus B plus C equal to 130, then B plus C minus A equal to what? ఓకే, చూడండి ఇక్కడ B కంటే A అనేది 2 ఎక్కువ మరియు C కంటే B అనేది 10 ఎక్కువ. A ప్లస్ B ప్లస్ ఈక్వల్ టు 130 అయితే B ప్లస్ C మైనస్ A విలువ ఎంత? సో ఫ్రెండ్స్, ఇటువంటి క్వశ్చన్స్ ఎప్పుడైతే అడుగుతాడో మనకు అడుగుతుంది ఏంటండి, B ప్లస్ C మైనస్ A ఈక్వల్ టు హౌ మచ్ అని చెప్పి అడుగుతున్నాడు. సో ఇటువంటి క్వశ్చన్స్ మనకి అడిగినప్పుడు ఖచ్చితంగా B వాల్యూ C వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ Aలో కానీ B వాల్యూ A వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ Cలో కానీ అంటే మిగతా రెండింటిని కూడా ఒకే దాంట్లోకి మార్చాలి. ఇప్పుడు Bని ఇన్ టర్మ్స్ ఆఫ్ Aలో, Cని ఇన్ టర్మ్స్ ఆఫ్ Aలో రాస్తేనే ప్రాబ్లం అనేది ఫినిష్ అవుతుంది. మనది రాయడం కోసం ఇచ్చిన కండిషన్ చూడండి, A ఇస్ గ్రేటర్ దెన్ B బై 2 అని చెప్పి ఇచ్చాడు. అంటే మనకు A ఈక్వల్ టు B ప్లస్ 2 అని ఇచ్చాడు. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే B ఈక్వల్ టు A మైనస్ 2 అని చెప్పి రాయొచ్చు. అట్ ద సేమ్ టైం అండ్ B ఈజ్ గ్రేటర్ దెన్ C బై 10 అని ఇచ్చాడు. సో B ఈజ్ గ్రేటర్ దెన్ C బై 10 అని ఇచ్చాడు. సో దీన్ని మనం ఈ విధంగా 10 అని చెప్పి రాసుకోవచ్చు. దీని నుంచి B ఈక్వల్ టు C మైనస్ 10 అని చెప్పి రాయొచ్చు. సారీ, B ఈక్వల్ టు C ప్లస్ 10. సో దీని నుంచి C ఈక్వల్స్ టు B మైనస్ 10. బట్ B ప్లస్లో ఏం రాసుకోవచ్చు అండి, బట్ B ప్లస్లో A మైనస్ 2 మైనస్ 10. సో C ఈక్వల్ టు A మైనస్ 2 అని చెప్పి రాయొచ్చు. సో ఇక్కడ మనకి B ఈక్వల్ టు C ప్లస్ 2, A ఈక్వల్ టు B ప్లస్ 2 ఇస్తే B వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ A, C వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ Aలో రాస్తాం. సో బట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, B ప్లేస్లో A మైనస్ 2, B ప్లేస్లో A మైనస్ 2 ప్లస్ A మైనస్ 12 మైనస్ A. సో ఇక్కడ చూడండి, A మైనస్ ఏ గెట్ క్యాన్సల్, A మైనస్ 14 అని వచ్చింది. సో A మైనస్ 14 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంది ఇక్కడ, A విలువ. A విలువ తెలిస్తేనే ఇక ప్రాబ్లం చేస్తాం. ఈ A విలువ కనుక్కోవడం కోసమే మనకు A ప్లస్ B ప్లస్ C ఈక్వల్ టు 130 అని ఇచ్చాడండి. సో ఇక్కడ A ప్లస్ B ప్లస్ C ఈక్వల్ టు 130. మరి A అంటే అలాగే ఉంచండి, B అంటే A మైనస్ 2 అని రాయండి అండ్ C అంటే A మైనస్ 12 అని చెప్పి రాయండి, విచ్ ఇస్ ఈక్వల్ టు 130. A ప్లస్ A 3A మైనస్ 2 మైనస్ 12 మైనస్ 14, అదట్ వెళ్తే ప్లస్ 14 144. సో 144 అంటే 3 1 3 4 12, 2 మిగిలితే 24, 3 8 24. అంటే A విలువ మనకి ఎంత వచ్చిందండి, 48 వచ్చింది. సో A ప్లేస్లో 48 రాస్తే 48 మైనస్ 14 విచ్ ఇస్ ఈక్వల్ టు 34 అంటే ఆప్షన్ A ఇస్ రైట్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్లో ఎక్కువ సందర్భాల్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మనం అడిగినప్పుడు అన్నిటినీ ఒకే దాంట్లోకి మార్చుకొని చేయడం అనేది కీ పాయింట్. అయితే B విలువని ఇన్ టర్మ్స్ ఆఫ్ A, C విలువని ఇన్ టర్మ్స్ ఆఫ్ Aలో రాస్తున్నాం ఇచ్చిన ఈక్వేషన్ సహాయంతో. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ పీసెస్ ఆఫ్ 85 centimeters length can be cut from a rod of 42.5 meters long?
42.5 మీటర్ల పొడవున్న ఒక రాడ్ నుండి 85 సెంటీమీటర్ల పొడవు గల ఎన్ని ముక్కలను మనం కత్తిరించవచ్చు. మరి ఇక్కడ కూడా అండి ఎన్ని ముక్కలను మనం కత్తిరించవచ్చు అని అడిగాడు. మనకి ఇచ్చింది ఏంటంటే 42.5 మీటర్లు, మనకు అడుగుతుంది ఏంటంటే 85 సెంటీమీటర్స్ ఆఫ్ ఈచ్, ఒక్కొక్క దానికి 85 సెంటీమీటర్స్ ఉండాలి. మరి దీన్ని సెంటీమీటర్స్లోకి చెప్పినప్పుడు 4250 సెంటీమీటర్ అని చెప్పి రాసుకోవచ్చు. ఫర్ ఈచ్ కాబట్టి 4250/85 తీసుకోండి. సో 17 5ల 85, సో 17 2ల 34, 8 మిగులుతుంది 85, 17 5ల 85, 5 ఎక్కం 5, 25ల 50, పక్కన 0, 50 పీసెస్. సో 50 పీసెస్ ఇక్కడ లేవు కదా, సో అప్పుడు నన్ ఆఫ్ దిస్ రైట్ ఆన్సర్, నన్ ఆఫ్ దిస్ రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు 17 టేబుల్ పర్ఫెక్ట్గా వచ్చిందనుకోండి, మీరు 5 టేబుల్తో చేయరు, ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. 17 టేబుల్ కూడా ఈక్వల్స్ టు 5 టేబుల్ రకంగా చదివే వాళ్ళకి ఈ అడ్వాంటేజ్ ఉంటుంది, లేకపోతే ఒక 4 సెకండ్లు ఎక్కువ వస్తుంది, పెద్ద తేడా ఏమి ఉండదండి. రైటా? నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ స్పోర్ట్స్ డే ఇఫ్ 30 చిల్డ్రన్స్ వర్ మేడ్ టు స్టాండ్ ఇన్ ఏ కాలమ్ దెన్ 16 కాలమ్స్ కెన్ బి ఫార్మ్డ్. ఇఫ్ 24 చిల్డ్రన్స్ వర్ మేడ్ టు స్టాండ్ ఇన్ ఏ కాలమ్ దెన్ హౌ మెనీ కాలమ్స్ ఆర్ కెన్ బి ఫార్మ్డ్. ఒక స్పోర్ట్స్ డే రోజున 30 మంది పిల్లలను ఒక వరుసలో నిలబెట్టేలా చేసినప్పుడు 16 వరుసలు ఏర్పడతాయి. మరి 24 పిల్లల్ని ఒక వరుసలో నిలబెడితే ఎన్ని వరుసలు ఏర్పడతాయి? చూడండి, ఈ క్వశ్చన్ చదవడానికే పెద్దగా ఉంటుందండి, చేయడం చాలా సింపుల్. ఒక స్పోర్ట్స్ డే రోజున కొంతమంది పిల్లల్ని, అంటే 30 మంది పిల్లలకి ఒక లైన్ చొప్పున కనుక మనం పెడితే, 30 మంది పిల్లలకి ఒక లైన్ చొప్పున పెడితే మొత్తం 16 లైన్లు ఏర్పడతాయి. అంటే మొత్తం ఎంతమంది పిల్లలు ఉంటారు అక్కడ? 30 × 16 మంది పిల్లలు ఉంటారు. సో అది ఎంత మనకి 480 వస్తుంది. అది మనకు అవసరం లేదు. 30 లైన్కు 30 మంది, మొత్తం 16 లైన్లు, అంటే మొత్తం 30 × 16 లైన్లు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఒక లైన్కి కనుక 24 మందిని నిలబెడితే ఎన్ని వరుసలు వస్తాయి? ఒక లైన్ కనుక 24 మందిని నిలబెడితే ఎన్ని వరుసలు వస్తాయి? ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి, సరిపోతుంది. 8 2ల 8 3ల 3 ఎక్కం 3 పాదుల, అంటే 20 లైన్లు మనకు ఏర్పడతాయి. సో 20 లైన్స్ ఏర్పడతాయి. చూడండి, క్వశ్చన్ ఎంత పెద్దగా ఉంది, ఆన్సర్ ఎంత చిన్నగా ఉంది. 30 × 16/24, 2 3 10 20. అది చదవడంలో సగం టైంలో క్వశ్చన్ అయిపోతుందండి, ఆన్సర్ అయిపోతుందండి. కొన్ని సందర్భాల్లో ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనం ఫేస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఈచ్ సెక్షన్ ఆఫ్ ఎ స్కూల్ ఈజ్ 24. After admitting new students, 3 new sections were started. Now the total number of sections are 16 and there are 21 students in each section. The number of students newly admitted is. ఓకే అండి, ఇక్కడ ఇప్పటి లెక్క అంత ఈజీగా ఉండకపోవచ్చు, ఒక 2 స్టెప్పులు చేయాలంతే. ఇక్కడ ఏమంటుండు, ఒక పాఠశాలలో ప్రతి విభాగంలో విద్యార్థుల సంఖ్య 24. కొత్తగా కొంతమంది విద్యార్థులను చేసుకున్న తర్వాత 3 కొత్త విభాగాలు ఏర్పడ్డాయి. 3 కొత్త విభాగాలు ఏర్పడ్డాయి అంటే మనకి ఫస్ట్ ఎంత ఉందో తెలియదు, కొత్తగా 3 యాడ్ అయినాయి. అండ్ ఇప్పుడు మొత్తం విభాగాలు ఎంత? 16. 3 ఏర్పడిన తర్వాత 16. అండ్ ఏమంటున్నాడు, ప్రతి విభాగంలో 21 మంది విద్యార్థులు ఉంటారు. అయితే కొత్తగా చేరిన విద్యార్థుల సంఖ్య ఎంత? కొత్తగా ఎంతమంది వచ్చారు? సో కొత్తగా ఎంతమంది వచ్చారంటే ముందు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఈ రెండింటి డిఫరెన్సే కొత్తగా వచ్చిన వాళ్ళు, అంతే కదా. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ముందు ఎంతమంది ఉండే, సరే ఇప్పుడు 10 మంది ఉన్నారు, ముందు 5 మంది ఉన్నారు, కొత్తగా ఎంతమంది వచ్చారు? 5 మంది వచ్చారు అని మనం చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఉన్న అంటే ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది అంటే ప్రజెంట్ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 16 సెక్షన్స్ ఉన్నాయి. ఫర్ సెషన్ ఎంతమంది ఉన్నారు? 21 మంది ఉన్నారు. సో 16 × 21, 16 × 20 ఎంత? 320 + 16, 320 + 16 336. అంటే ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు? 336 మంది ఉన్నారు. మరి బిఫోర్ ఎంతమంది ఉన్నారు అంటే ముందు, బిఫోర్ అనేది ఎంతమంది ఉన్నారు అంటే మీరు గమనిస్తే ముందు సెషన్స్ ఎన్ని? ఇప్పుడు 16, కొత్తగా కొంతమంది చేరిన తర్వాత 3 సెషన్స్ యాడ్ అయినాయి. అంటే 3 సెషన్స్ అప్పుడు లేవు, అంటే అప్పుడు ఎన్ని సెషన్స్ ఉన్నాయి? 13 సెషన్స్ ఉన్నాయి. 13 సెషన్స్ ఉన్నాయి. ఫర్ సెషన్ ఎంతమంది ఉన్నారు? 24 మెంబర్స్ ఉన్నారు. ఫర్ సెషన్ ఎంతమంది ఉన్నారు? 24 మెంబర్స్ ఉన్నారు. 24 × 13, 4 × 3 12, 6 + 4 10, +1 11, 2 + 1 3. అంటే ముందుండే విద్యార్థుల సంఖ్య 312. మరి డిఫరెన్స్ ఎంత? 24. కొత్తగా ఎంతమంది యాడ్ అయ్యారు? 24 మెంబర్స్ యాడ్ అయ్యారు. సరిపోయింది కదా. ప్రజెంట్ 336, అంతకంటే ముందు 312 మంది, కొత్తగా వచ్చిన వాళ్ళు 24 మంది అని చెప్పి తీసుకుంటాం. చాలా క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్, చాలా సింపుల్ క్వశ్చన్స్, వీటిని అనవసరంగా కాంప్లికేట్ చేసుకోకండి. అండ్ ఈ క్వశ్చన్స్ అనేటివి మీకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు, కాబట్టి ప్రతి మోడల్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.